పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఇంధన సరఫరా గొలుసులో తలెత్తిన అంతరాయంపై, ఆర్థిక వ్యవస్థలపై పడిన ప్రభావంపై విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మొతోగితో విస్తృత చర్చలు జరిపారు. ఇవాళ జరగనున్న క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన మొతేగి జైశంకర్తో భేటీ అయ్యారు. భారత్, జపాన్ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యం ఉందని సమావేశం అనంతరం జైశంకర్ వెల్లడించారు. ఆర్థిక భద్రత, వాణిజ్యం, ఇంధనం సరఫరా వ్యవస్థ, షిప్పింగ్, సాంకేతికత, ఆవిష్కరణలు సహా పలు అంశాలపై ఈ భేటీలో చర్చించినట్టు వెల్లడించారు. పశ్చిమాసియా పరిస్థితి, దాని పరిణామాలతో పాటు ప్రపంచ ప్రాంతీయ పరిణామాలపై కూడా అభిప్రాయాలను పంచుకున్నట్టు పేర్కొన్నారు. భారత్, జపాన్ మధ్య దౌత్య సంబంధాలు 75వ వార్షికోత్సవానికి చేరుకుంటున్న వేళ ఇరు దేశాల వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యం మరింత బలపడి విస్తరిస్తోందని జైశంకర్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ వేదికగా ఇవాళ జరగనున్న క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, పెన్నీ వాంగ్, మోతేగి హాజరు కానున్నారు. ఈ భేటీకి జైశంకర్ అధ్యక్షత వహించనున్నారు.